నెక్స్ట్ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఓకేనా? బాలయ్య బాలయ్య బాబు అంటేనే వరసైట్లకు ఒక వారధి లాంటి వాడు. బాలయ్య బాబు గారి సినిమా అంటే మనం చూస్తాము. ఏంది, చిరంజీవి అయినా సరే, వెంకటేష్ అయినా సరే, నాగార్జున అయినా సరే, వీళ్ళనేది 4 పిల్లర్స్ ఇండస్ట్రీకి. అలాంటి ఒక పిల్లర్నే ఆపేసిరంటే ఇండస్ట్రీలో ఇది చూడడానికి కాదు, వినడానికి కూడా కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది. ఏంటంటే థియేటర్ దగ్గరకు వస్తే కూడా సినిమా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు బాలయ్య బాబు సినిమా ఆపడానికి అంత రీజన్ ఏముంది అంటే రాజకీయాల కక్షనా, లేకపోతే కుట్రనా? పెద్ద హీరోలకి ఇలా చేస్తూ ఉంటే కొత్తగా వచ్చే హీరోలకు పరిస్థితి ఏంది? కొత్తగా వచ్చే హీరోల పరిస్థితి ఏంది? చిన్న సినిమాలు ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంత పెద్ద హీరో, వన్ ఆఫ్ ద పిల్లర్ సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద పిల్లర్ బాలయ్య బాబు సినిమాని ఆపితే కొత్త చిన్న హీరోస్ వాళ్ళ సినిమాలకు పరిస్థితి ఏంది? నేను అది ప్రశ్నిస్తున్నా. ఏంటంటే ఒక అభిమానిగా, బాలయ్య బాబు అభిమానిగా నేను అడుగుతున్నా. బాలయ్య బాబు జై బాలయ్య అని మనస్ఫూర్తిగా చెప్తా నేను. ఇంకోటి ఏంటంటే అసలు థియేటర్ దగ్గర పోతే అసలు రెస్పాండ్ లేదు. వెళ్ళిపోండి అంటున్నారు. అంటే మేము పైసలు పెట్టే కొంటున్నాం కదా, రాళ్ళైతే ఇస్తలేము కదా. ఒకటి ఏంటంటే బాలయ్య బాబు గారు రెస్పాండ్ కావాలా దీని గురించి. ప్రెస్కు అఫీషియల్గా అయినా సరే, లేదా ట్విట్టర్లో అయినా సరే దీని గురించి క్లుప్తంగా మెసేజ్ పెట్టి అభిమానులకు సినిమా రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఆడికి పోతేనేమో, మ్యాట్నికి పోతేనేమో సినిమా లేదంటున్నారు, మార్నింగ్ షో పోతేనేమో సినిమా లేదంటున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు అంటున్నారు. మేమేంటంటే బుక్ మై షోలో చూస్తే కూడా సినిమా చూపిస్తలేదు. అసలు కారణం ఏంటి అంటే రాజకీయాల అదే అన్న బుక్ మై షోలో లేదు. అదే ఇంకోటి పక్కన పెడితే బుక్ మై షోలో చూస్తే కూడా 3 రోజుల నుంచి చూస్తున్నా నేను. నిన్న ప్రీమియర్ వచ్చింది. ఒక ముస్లిం అతను జై బాలయ్య హిందుత్వం గురించి చాలా గట్టిగా చెప్పిన మనిషి. బాలయ్య బాబు ఒకటి వస్తే సరిపోతుంది, పాకిస్తాన్ వాళ్ళకు మొత్తం గడగడలాడిస్తారని ఒక ముస్లిం అతను గట్టిగా చెప్పిండు. బాలయ్య బాబు ఒకటి ఉంటే అంటే సినిమాకి రియాలిటీకి చాలా కొద్దిగా తేడా ఉంటది. కానీ సినిమాలో చూపించినందుకు ఒక అభిమాని అంత గట్టిగా ఒక ముస్లిం అతను హైందవ ధర్మాన్ని గురించి అంత పొగిడిందంటే బాలయ్య బాబు సత్తానే తెలిసిపోతుంది.